అంత నష్టం జరగలే. ఇది ఇంకా కాదని ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక పాత బాపునోళ్ళదో కొమటోళ్ళదో కృష్ణాభవన్ అని హోటల్ బ్రాహ్మిన్స్. ఆ హోటల్ని ఎప్పుడెప్పుడో పరిటాల రవి హయాంలో బెదిరించి పిలుకొన్నాడు అనేసి ప్రచారం ఉంది. వాస్తవాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి తెలంగాణ సంతోషపరుస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎవరి మద్దతు ఉందో వీళ్ళ బలం ఏమీ తగ్గలే, ఆర్థికంగా వీళ్ళ బలుపు ఏం తగ్గలే, వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే. అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు, అన్ని చోట్ల పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళని 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్ని వీళ్ళు పీడించాలని వీళ్ళ శాడిజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడంలే కాంట్రాక్టర్లుగా. ఇది ఏ తర్వాత నేను తెలియజెప్పాలనుకున్నాను. కాబట్టి ప్రజలను తెలుసుకోమని చెప్తా ఉన్నాం. మీ బాగోగుల గురించి, మీ మంచి చెడ్డల గురించి దాతల సహకారంతో మా వ్యక్తిగత సంపాదన నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, బోయినేపల్లి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, గంగలకుంట లింగనపల్లి బొమ్మైపర్తి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చే కాలువలు తవ్వినాం, గోపాలపకుంట యాప్చర్ల దగ్గర కాలువ తవ్వినాం, చెర్లోపల్లి పాల్వాయి ప్రాంతంలో కాలువ తవ్వుతున్నాం. ఇవన్నీ రైతులకు నీళ్ళు ఇవ్వాలా, తాగు నీళ్ళు ఇవ్వాలా, చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుందనేసి. ఇవి కాకుండా అమ్మ డైరీ ఏర్పాటు చేసినాం. ఎన్నో వేల మంది రైతులు ఈరోజు మంచి ధరతో పాలు తీసుకుంటాను. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అంతగా నిలబడినాం. ముగ్గురు అన్నదమ్ములను కూడా శక్తివంచన లేకుండా పనిచేసినాం. కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు. అట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టాం. ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం, కాన్సన్ట్రేటర్లు కొన్నాం. శక్తివంచన లేకుండా గుళ్ళకు, గోపురాలకు, మంచి చెడ్డ సావులకు, ఆసుపత్రులకు, చదువులకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాను. మా రాప్తాడు నియోజకవర్గము, మా కుటుంబము, మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం. జగనన్న ఆశీస్సులతో 17,000 ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకో 8,000 ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు. ఢిల్లీకి పోవడం పైన జలజీవన్ మిషన్ ద్వారా 135 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఇంటింటికి కుళాయిలకు కూడా దాదాపుగా 15-16 కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అంటే దాదాపు 150 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా అనంతపురం తగరకుంట రోడ్డు తప్పనిసరిగా ఎన్నికల్లో పూర్తి చేసుకుంటాం. దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ పెట్టుకున్నాం. అదేవిధంగా పెట్టుకుని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినాడు. ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని ఒక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే దాన్ని దాదాపు కాపీ కొట్టి ఒక 6 గ్యారెంటీలను పంపిస్తాను. అంతకుముందు ఎప్పుడూ ఆయన ఎవరికి చెప్పిన మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు, మోసం చేశారు. ఆ మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ మేనిఫెస్టో అనే కార్యకర్తలు అయితే ఇంటింటికి తీసుకుని ప్రజలు మోసం చేశారో అదే కార్యకర్తల్ని మళ్ళీ బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటికి పంపిస్తా ఉన్నారు. ప్రచార సుల్త నాయకత్వంలో ఆమె మనవడు మనవరాలను వాళ్ళందరినీ ఎత్తుకొని బాగా అల్లారు ముద్దుగా చూసుకుంటా హాలిడేస్ 4.5 years హాలిడేస్ స్పెండ్ చేసినాక వచ్చింది. ఇప్పుడు తిరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. సో ఆమె నాయకులు స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి పోతా ఉన్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రజలారా, ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా, ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సుంటమ్మను వేయించమనండి. ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి.
పరిటాల ప్రశ్నించండి. ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి. ఒక 30 రోజులు గడువు ఇవ్వండి. మా ఊరి రోడ్డు 30 రోజుల్లో పూర్తి చేసేదామని గడువు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో, ప్రొటెస్టో, నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి. అదేవిధంగా అయినప్పటికీ కూడా పరిటాల సునీత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి. రెండోది, ఇవన్నీ పరిటాల సునీత ఆమె కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏమీ చేయడం లేదు, ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు, ఇంటికాడే ఉండిపోయినారు, బాధలో ఉండిపోయినారు వాళ్ళు, కాబట్టి ఏమీ చేయలేదు నోట్లు అంటే పప్పులో కాలేసినట్టే. 2019 నుంచి 24 మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆగలే, భూములు కొంటానే ఉన్నాడు ఆయన అల్లుడు. నసనకోటలో వీళ్ళ క్రషర్ కూడా ఆగలే, ముత్తాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది, అది కూడా ఆగలే, అది ఆడిస్తానే ఉన్నారు, పక్కన కర్ణాటక పోతూనే ఉన్నారు. ఆ నసనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ క్వారీలు ఆగలే, వీళ్ళకి సంబంధించిన గ్రానైట్ క్వారీలు ఆగలే. 40 సంవత్సరాలుగా ఇలా బాగా అదీపా గ్రానైట్స్ కొత్తగా మళ్ళీ గ్రానైట్ బీజు వచ్చినాయి, ఇంకో 2-3 సంవత్సరాలుగా అక్కడ గ్రానైట్ బీజు వచ్చినాయి. వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తూనే ఉన్నారు. పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే, వీళ్ళ కాంట్రాక్టులు ఆగలే పెనుగొండలో. ఇంకా అవి కాకుండా హిందూపురం, మడకశిర ప్రాంతంలో కూడా ఇలా పనులు చేస్తున్నారు. ధర్మవరంలో రోడ్లు వేస్తున్నారు, హిందూపురంలో